నన్ను కూడా స్టేజ్ మీద కూర్చోబెట్టుకునేవారు, నాకు కూడా 10 సీట్లు ఇచ్చి ఉండేవారు. బట్ అవసరం లేదు, పవన్ కళ్యాణ్ గారు వస్తారు, కూటమిలో కలుస్తారు, చంద్రబాబు నాయుడు గారు లాంటి గొప్ప నాయకుడు ఉన్నారు అనే ఉద్దేశంతోనే నా ప్రతి రచ్చబండలో కూడా చెప్తూనే ఉన్నా. కాబట్టి ఇప్పుడు ఆ పార్టీలో సభ్యత్వం లేదు, ఈ పార్టీలో సభ్యత్వం లేదు. 4 సంవత్సరాలు నన్ను ఇబ్బంది పెట్టాడు, నా నియోజకవర్గానికి దూరం చేశాడు. కానీ ఇప్పుడు పర్మనెంట్గా నన్ను నియోజకవర్గానికి దూరం చేయడానికి కొన్ని కుట్రలు జరుగుతున్నాయి. కుట్ర ఎవరు చేశాడు అనేది అనవసరం. కూటమి కుట్ర చేసిందని నేను అంటున్నాను. నేను కూటమిలో ఏ పార్టీలోనూ నాకు సభ్యత్వం ఎందుకు లేదో అందరికీ తెలుసు, అట్లీస్ట్ ఆ కూటమి నాయకులకు తెలుసు. నాకు అర్థం కాదు ఏంటంటే, నేను ఏ పార్టీలో సభ్యత్వం తీసుకున్నా ఆ మరుక్షణం నా ఎంపీ సీటు పోతుంది. నేను ఏ కూటమి అయితే నెగ్గాలనుకుంటున్నానో, ఏ చంద్రబాబు నాయుడు గారు అయితే ముఖ్యమంత్రి కావాలని మనసా వాచా కర్మణ కోరుకున్నానో, ఇంకా కోరుకుంటున్నానో, వాళ్ళందరూ నాకు ఖచ్చితంగా న్యాయం చేస్తారు అనే విశ్వాసం ఉంది.